ఇక ఏపీ ప్రభుత్వం చేపట్టిన పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా కడపలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ హై స్కూల్ పరిసరాలు వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పాఠశాలకు వరాల జల్లును కురిపించారు. సొంత నిధులతో వంటశాల నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ఇచ్చేందుకు కూడా తాను సిద్ధమంటూ ప్రకటించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు ఎంతో అభిమానమన్న పవన్ కళ్యాణ్ పిల్లల భవిష్యత్తుకు వారే మార్గదర్శకులని కొనియాడారు. ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే. ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే, ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పారు. ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తుంది. సో టీచర్స్ కూడా నా విన్నపం, నాకు తెలుసు మీకు ఎంత కష్టాలు ఉంటాయో. మీరు నలిగిపోతూ ఉంటారు, పిల్లల్ని చెప్పి అలిసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్టిలోపు 5 మంది లెగుస్తూ ఉంటారు, మీరు అలసిపోతారు. పోషకాహారం మీకు కూడా కావాలి. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే అలిసి నేను సభల్లో మాట్లాడుతూ గొంతు అవిసిపోతూ ఉంటుంది నాకు. సో పోషకాహారం పిల్లలకే కాదు, మీకు కూడా కావాలి. మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తుంది. సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. హైయెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్. ఈ దేశం బాగుండాలి. ఎందుకంటే మీరు సరైన టీచరు ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు. నాకు ఒక టీచర్ చెప్పాడు, ఇప్పుడు 9th లోనో 10th లోనో నాకు తెలుగు పాఠం చెప్పాడు. ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు, భగత్ సింగ్ గురించి చెప్పాడు. నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక 9th లో 10th లో ఇచ్చిన ఒక టీచర్.